హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్య పబ్లికేషన్ పుస్తక రచయితని. ముందుగా హాస్టల్ వెల్ఫేర్ జాబ్ సాధించబోయే అభ్యర్థులకందరికీ, మరి ముఖ్యంగా మన యాప్లో క్లాసులు విన్న వారికి మరియు పరీక్షలు రాసిన వారికి, సత్తా చూపించిన వారికి ముందుగానే ధన్యవాదాలు. మీకు ముందే చెప్పడం జరిగింది, ఈసారి సత్తా చూపించబోతున్నాం, అదేవిధంగా సత్తా చూపించారు. మీకు అందరికీ ఒక అనుమానం ఉంది, నాకు జాబ్ వస్తుందా రాదా, నాకు ఇన్ని మార్కులు వచ్చాయి. మరి ఇంతవరకు వచ్చినటువంటి మార్కుల సరళి చూస్తే హైయెస్ట్ మనకు 213, తర్వాత 205, తర్వాత 200 అనేటువంటిది 6 మందికి రావడం జరిగింది. తర్వాత మనకు 199, 198, 197, 196, తర్వాత 194, ఈ విధంగా మనకు సరళి రావడం జరిగింది. ఇది కేవలం 4000 మందికి సంబంధించినటువంటి డాటా, మన యాప్లో విద్యార్థులు పెట్టినటువంటి డాటా, గూగుల్ ఫామ్లో నింపినటువంటి డాటా. కానీ బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ వచ్చినటువంటిది ప్రైమరీకి మాత్రమే. మరి నార్మలైజేషన్ తర్వాత ఎన్ని మార్కుల వేరియేషన్ ఉంటుందంటే 3 to 4%, అంటే 3 నుంచి 4, 5, 6, గరిష్టంగా 6, కనిష్టంగా 3 మార్కులు. అది కూడా 24th రోజు రాసినటువంటి వారి యొక్క మార్కులు అనేటువంటివి కొంచెం పెరిగే అవకాశాలు ఉంటాయి, కొద్దిగా తగ్గే అవకాశాలు ఉంటాయి. మరి ఈ యొక్క మార్కులు అనేటువంటిది ఫైనల్ కీని బట్టి ఉంటుంది. మరి ఆ ఫైనల్ కీలో మీరు కనుక మార్కులు పెంచుకుంటే మీరు చాలా చాలా అదృష్టవంతులు. మీకు ఏ సమస్య ఉన్నా, మళ్ళీ చెప్తున్నాను, మీకు కీలో తప్పులు అనిపించిన ప్రతి ఒక్కటి మాకు పెట్టండి. పూర్తిగా ప్రశ్నపత్ర సరి చూస్తే ఎలిమినేషన్ మెథడ్ను విద్యార్థులు ఫాలో అయ్యారు. ఆ టైంలో మీరు ప్రశాంతంగా ఉన్నవాళ్ళు, టెన్షన్ పడకుండా చేసిన వాళ్ళు చాలా సాధించారు. ఓకే, మరి కానీ కీ విషయానికి వస్తే ఇంగ్లీష్లో మాత్రమే పెట్టమని చెప్పాడు. మీరు ఇది గమనించారో లేదో, నష్టం లేదు. మీరు ఖచ్చితంగా ఏ అయితే ప్రశ్నలు ఉన్నాయో వాటికి పూర్తిగా సమాధానాలు ఇచ్చే బాధ్యత నాది. కాబట్టి దయచేసి మీరు మార్కులను ఒక్క 10 నిమిషాలు పక్కకి పెట్టి మీకు ఎక్కడ తప్పులు వచ్చాయో, మీకు ఎక్కడ డౌట్ ఉందో అది మన యాప్లో మీరు స్క్రీన్ షాట్ పెట్టండి. మన యాప్ యొక్క లింక్ మీకు తెలుసు, జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు అనేటువంటిది ప్లే స్టోర్లో ఉంటుంది. ప్లే స్టోర్ ద్వారా మీరు యాప్లో కస్టమర్ కేర్ దగ్గర పెడితే మేము వెంటనే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మేము మీకు ఒరిజినల్గా తెలుగు అకాడమీ ప్రూఫ్తో సహా ఖచ్చితంగా పెట్టడం జరుగుతుంది. దీనివల్ల మనకు 4 నుంచి 5 మార్కులు పెరిగే అవకాశం ఉంటుంది. మరొక విషయం, మరొక మంచి గుడ్ న్యూస్, టీజీటీ, పీజీటీ పోస్టింగ్ ఇవ్వడం జరిగింది 80%. సో వాళ్ళు కూడా దీంట్లో అత్యధిక మార్కులు సాధించారు. మరి వారి యొక్క పే స్కేల్ చూసుకుంటే స్కూల్ అసిస్టెంట్ పే స్కేల్ ఉంది, మరియు అంతేకాకుండా జేఎల్ పే స్కేల్ ఉంది. ఇది చూసుకుంటే ఎడ్జిటీకి ఎక్కువ, స్కూల్ అసిస్టెంట్ తక్కువ. కాబట్టి దయచేసి టీజీటీ, పీజీటీ వారు మళ్ళీ ఇటువైపు చూస్తే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. మరి ఏ జిల్లాలో పోటీ ఎక్కువ ఉంది అంటే, ఎక్కడైతే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తక్కువగా ఉన్నాయో ఆ డిస్ట్రిక్ట్లో చాలా పోటీ ఎక్కువగా ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా, సిరిసిల్ల, ఇలా రకరకాలుగా మనకు ఇంకా పూర్తి డాటా వస్తే మీకు అసలు ఎలాంటి డౌట్ లేకుండా నేను చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించి ఈ యొక్క టీజీపీఎస్సీ హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ 2024 మార్క్స్ అసెస్మెంట్, ఈ యొక్క డాటా ఇది జెన్యూన్ డాటా. జోన్ 1, జోన్ 2, జోన్ 3, ఈ విధంగా జోన్ వైజ్ ఉంటుంది. యువర్ ఆన్సర్, హాల్ టికెట్ నెంబర్, జెండర్, మేల్, ఫిమేల్, ఇవన్నీ కూడా డాటా ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మన యాప్లో ఉంటుంది, మరియు మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది. అయితే సరళి చూస్తే మరి ఎవరికి జాబ్ వస్తుంది సార్ ఫైనల్గా అంటే, మీరు 1:3లో సెలక్షన్లో ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఇప్పుడున్న సరళి చూస్తే 165+ మార్కులు వచ్చేవారు ఓపెన్లో వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు 165+, తర్వాత అది రిజర్వేషన్, మీ యొక్క జోన్, మరియు మీ యొక్క మేల్, ఫిమేల్, దీన్ని బట్టి మనం అంచనా వేయాల్సి ఉంటుంది. మరి దానికంటే ముందుగా మీరందరూ కూడా ప్రిలిమినరీ కీని మెయిన్ కీగా మార్చుకోవాలి. ప్లస్ అంతేకాకుండా మేజర్గా డిఎస్సి ఎగ్జామ్ ఉన్నవాళ్ళు దయచేసి నెగ్లెక్ట్ చేయకండి. ఎలాగైతే మీరు హెచ్డబ్ల్యూ పేపర్ 2లో సత్తా చూపించారో, పేపర్ 1లో తక్కువ మార్కులు రావడం అది సహజం, కానీ పేపర్ 2లో మీరు అందరూ కూడా సత్తా చూపించారు. కాబట్టి అందరికీ కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. పేపర్ టఫ్ వచ్చిందని మీరు భయపడ్డారు, కానీ టఫ్ వస్తే మనకు మార్కుల శాతం అనేటువంటి తగ్గి అందరికీ అవకాశాలు ఉంటాయి కష్టపడ్డ వారికి. మళ్ళీ చెప్తున్నాను, కష్టపడ్డవాడు నష్టపోయినట్టు చరిత్ర లేరు. కాబట్టి మీ యొక్క ప్రిలిమినరీ కీలో ఏదైనా తప్పులుంటే మా దృష్టికి తీసుకురండి, పూర్తి బాధ్యత నేను వహిస్తాను. ఎందుకంటే పేపర్ 2 చెప్పిన వ్యక్తిగా
డిఎస్సి కోచింగ్ పర్స్పెక్టివ్స్ సైకాలజీ చెప్పిన వ్యక్తిగా పూర్తి బాధ్యత నేనే వహిస్తాను, మరియు మీకు కీ ఇస్తాను, ప్రూఫ్లు పెడతాను. కాబట్టి మీరు ఆ పైన ఉండండి, డిఎస్సి పైన ఉండండి. మీ అందరికీ ముందుగానే ఆల్ ద బెస్ట్ చెప్తూ మీ డాక్టర్ జంగం విశ్వనాథ్.